అమెరికాకు ఇరాన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మొదలుపెట్టాడు. వెంటనే ఆయన ఆపేస్తానని ప్రకటన చేస్తూ ఉన్నాడు. కానీ ట్రంప్ అనుకున్నంత మాత్రాన ఈ యుద్ధం ఆగదు. అమెరికాకు మేము ఘోర అవమానాన్ని మిగిల్చే వరకు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. అమెరికా ఇది మొదలుపెట్టింది కాబట్టి దీని అంతం ఎక్కడి వరకు ఉంటుంది అనేది మాపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. తద్వారా ట్రంప్‌కు ఘోర అవమానం జరిగేంత వరకు మేము అస్సలు విశ్రమించబోము. అంతేకాకుండా ఇప్పటివరకు అమెరికా తమ దేశంలో క్షిపణి స్థావరాలు అన్నిటిని ధ్వంసం చేశామని చెప్పుకుంటోంది. కానీ ఆ దేశానికి మన దేశంపై పూర్తి సమాచారం అస్సలు లేదు. మా దగ్గర కొన్ని స్థావరాలు మాత్రమే ధ్వంసమయ్యాయి. ఇంకా చాలానే ఉన్నాయి. వాటన్నిటితో అమెరికాపై త్వరలోనే విరుచుకుపడతాం అని ఇరాన్ ఆర్మీ స్పష్టమైన ప్రకటన చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ యుద్ధంలో అమెరికా కురువితో తల గోక్కున్నంత పని చేస్తోంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. నిజానికి గతంలో ఇజ్రాయెల్ లాంటి ఇరాన్ మధ్య మాత్రమే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పూర్తిగా పై చేయి సాధించింది. ఇరాన్లోని అణు స్థావరాలన్నిటినీ ధ్వంసం చేసేశారు. కానీ ఇప్పుడు మాత్రం అమెరికా అనవసరంగా జోక్యం చేసుకున్నట్టే కనిపిస్తుంది. అందువల్లనే ఇరాన్ ఆ దేశానికి బుద్ధి చెప్పేంత వరకు అస్సలు వెనక్కి తగ్గవద్దు అని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ యుద్ధం భవిష్యత్తులో ఎంత దూరాలకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు అని నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.